ఈరోజు ఇండియాలోనే 4D బైబుల్ థీమ్ పార్క్ గురించి చెప్పబోతున్నాము. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, టైమింగ్స్, అలాగే టికెట్ ప్రైస్ ఎంత, వీటన్నిటి గురించి ఈ వీడియోలో చెప్తాను. అలాగే మేము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాము. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ద ఛానల్ బైబుల్ ద బుక్ ఆఫ్ సీక్రెట్స్. మన ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ థీమ్ పార్క్ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్ళి సంపూర్ అనే ఊరు దాటగానే లెఫ్ట్ టర్న్ తీసుకుని వెళ్తే నల్లవల్లి అనే గ్రామంలో ఉంది. సిటీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అక్కడికి వెళ్ళే ప్రయాణంలో కూడా మంచి లొకేషన్స్ మీదుగా వెళ్తాము. అలాగే దారి పొడవునా కోతులు అలాగే జింకలు మనకు కనిపిస్తాయి. కొంచెం అటవీ ప్రాంతమే కానీ మంచి అనుభూతిని ఇస్తుంది. అలాగే ఇది కేవలం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు మాత్రమే ఉంటుంది. కానీ దీన్ని మీరు చూడటానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. అవి వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ పార్క్లో ముందుగా పిల్లలు ఆడుకోవడానికి స్థలం, అవుట్డోర్ గేమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కొన్ని పక్షులు ప్రశాంతంగా గడపడానికి మంచి ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేస్తారు. కానీ ముందుగానే వాళ్ళకి చెప్పాలి. మీరు 4D థియేటర్ లోపలికి వెళ్ళగానే కొత్త అనుభూతిని పొందుతారు. మనం జీసస్ మూవీస్ కానీ డాక్యుమెంటరీ స్టోరీస్ కానీ చూసినప్పుడు ఆ ప్రదేశంలో ఆ సమయంలో ఉండాలి అనిపిస్తుంది. కానీ అది అసాధ్యం. అందుకే ఈ గోషన్ థీమ్ పార్క్ వాళ్ళు మనల్ని మళ్ళీ ఆ ప్రపంచానికి తీసుకువెళ్తారు. ఆదాము అవ్వ నుంచి యేసయ్య సిలువ వేయబడినప్పుడు దాకా ప్రతిదీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఈ షో మొత్తం 40 నిమిషాలు ఉంటుంది. ఒక్కొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు ఒక్కో ఫీలింగ్ వస్తుంది. కానీ వీటిలో మోషే ఘట్టం చాలా ముఖ్యమైనది. ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి మనకి రోమాలు నిక్కుబడుచుకుంటాయి. నిజంగా ఆ ప్రదేశంలో ఉన్నట్టే ఉంటుంది. ఎర్ర సముద్రం పాయలు అయ్యే సీన్ కూడా ఆ జనాలతో కలిసి మనం నడిచినట్టే ఉంటుంది. నేను ఇంతకు మించి చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అలాగే నేను చెప్పా కదా ఆ కండిషన్స్ కూడా చూద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినా ముందు వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళండి. అలాగే టికెట్స్ అనేవి ముందుగానే ఫోన్ చేసి బుక్ చేసుకోవాలి. మార్నింగ్ టైం బుక్ చేసుకుంటే ఇంకా బెటర్. అలాగే కేవలం ఒక షోకి 15 మందిని మాత్రమే లోపలికి వెళ్ళనిస్తారు. అలాగే మీరు వచ్చే వాళ్ళు కూడా ఒక గ్రూప్గా రావాలి. ఎందుకంటే ఒకళ్ళిద్దరికైతే షో వేయరు. మీ చర్చ్ తరపున కానీ పెద్ద ఫ్యామిలీ గ్రూప్గా లేదా ఫ్రెండ్స్కి ఒక 15 మెంబర్స్ దాకా ఉంటే వాళ్ళతో అయినా మీరు కలిసి రండి. అలాగే మీరు 15 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఉంటే రిక్వెస్ట్ చేస్తే లోపలికి పంపిస్తారు. కానీ 5 కంటే తక్కువ ఉంటే కనుక చాలా కష్టం, లోకల్కి వెళ్ళనివ్వరు. ఈ 40 నిమిషాల షో టికెట్ ప్రైస్ వచ్చేసి మనిషికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఎలా వెళ్ళామంటే మేమిద్దరమే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి చాలామంది చాలా చర్చెస్ నుంచి ముందుగానే కాల్ చేసి బుక్ చేసుకుని వచ్చారు. మేము వెళ్ళి బయట ఒక 2 గంటల వరకు వెయిట్ చేసాం. చాలాసేపు రిక్వెస్ట్ తర్వాత లాస్ట్ షోలో వేరే చర్చ్ వాళ్ళతో మమ్మల్ని లోపలికి పంపించారు. అక్కడ దేవుడు మాకెంతో సహాయం చేశారు. అలా 2-3 వస్తే చాలా కష్టం. కనీసం ఒక 10 మంది అయినా వెళ్ళటానికి ట్రై చేయండి. మాకైతే షో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గూస్ బంప్స్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. దీని గురించి చాలామందికి తెలియదు. అలాగే వీళ్ళు చేసే పరిచర్య కూడా చాలా గొప్పది. మీరు లోపలికి వెళ్లే ముందు దాని నిర్మాణం, అలాగే ఆ నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర, కష్టం కూడా వివరిస్తారు. ఇది క్రిస్టియన్ అయిన ప్రతివాడు లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్స్, అలాగే గూగుల్ మ్యాప్స్, డైరెక్షన్స్ ప్రతిదీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని, ఏదో ఒక మిరాకిల్ మీరు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కంపల్సరీ జరుగుతుంది.